తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు, నాయకుడు కాడు. పేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు, సమస్యను పరిష్కరించేవాడే నిజమైన నాయకుడు. రాజకీయ నాయకుడు తెలుగు పేపర్ చదవడానికి రానివాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు. పంచాయతీ చెప్తారు, కానీ చదువుకున్నవాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇది నేటి సమాజం. సో ప్రజలారా చూస్తున్నారు కదా, డైలీ ఆదాబ్ హైదరాబాద్ చాలా మంచి మెసేజ్ని అందిస్తుంటారు పబ్లిక్కి. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వారికి ప్రతి ఒక్కటి అవగాహన ఉంటుంది కాబట్టి, సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే యువత చైతన్యవంతం కావాలి, ఇన్స్పైర్ కావాలి, మోటివ్ కావాలి. ప్రజలని మోటివ్ చేసి సరైన దిశానిర్దేశంలో నడపడానికి ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. నాయకుడు అనేటోడు ఖచ్చితంగా ప్రజలతోనే ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలి. రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్ని మీరు అందరూ వాచ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఖచ్చితంగా V7 విజన్ మీడియా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని న్యూస్ని కూడా అందరూ గ్రూప్స్లో షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో జరిగేటటువంటి విషయాలను మీకు ఎనాలిసిస్ చేసి చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించి వీడియోలని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా ప్రజలని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లేపించుకొని గెలిపించుకొని గద్దెక్కినాక మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డు ఎక్కినాక బోడిమల్లయ్య అన్నట్టు ప్రజలు ఇక నాకు అవసరం లేదు, నేనైతే గద్దెనెక్కినా అసెంబ్లీలో కూర్చున్నా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే టైము ఒకసారి మోసపోవచ్చు ప్రజలు, కానీ ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఏ విధంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. సో ఖచ్చితంగా ప్రజలు చాలా చైతన్యవంతమైనారు. ప్రజలను మోసం చేస్తే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే నాయకుడు ఇస్తాడో నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరిగి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి. ఈనాడు యువత రాజకీయాల్లోకి రావాలి. ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు తేవాలంటే ఎడ్యుకేషనిస్టులు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు మారుతాయి. ప్రజలకి తోడుగా ఉండేటోడే నాయకుడు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నానంటూ ధీమా ఇచ్చేటోడే ఒక మంచి లీడర్. ప్రజాక్షేత్రంలో నుంచి నిరుపేద వర్గాల నుంచి ఒక లీడర్ వస్తే ఆ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. అది ఏ విధంగా నెరవేర్చాలి సో ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నాయకత్వాన్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. ప్రతి వారికి అవకాశం ఇచ్చుకుంటూ రావాలి రాజకీయంలో. ఈనాడు ఒక తెల్ల చొక్కా తెల్లని చేసేసి ఉంగరాలు పెట్టి కార్లలో తిరగడం రాజకీయ నాయకుడు కాదు. ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించిన వాడే నాయకుడు అని చెప్పేసి నేను చెప్తాను.